రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని కూని చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. దళితులను, గిరిజనులు, గొల్ల కుర్మలను సైతం ముఖ్యమంత్రి తన మాయ మాటలతో మోసం చేశాడని మండిపడ్డారు. ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని, తన గెలుపును ఆపడం కేసీఆర్ తరం కాదని అంటున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గొల్ల కుర్మల యాదవ్ మహాసభకు ఇచ్చేసినటువంటి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పండి, ఇక్కడికి వచ్చినటువంటి యాదవులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మాకు లక్షలాది రూపాయలు వేస్తామని చెప్పినప్పటికీ కూడా సీజింగ్ పేరుతో మాకు ఎవరు కూడా అకౌంట్ లో డబ్బులు సీజ్ అని యాదవ్ సోదరులందరూ కూడా చెప్తున్నారు. ఈ ప్రభుత్వం ఓట్ల కోసం అని చెప్పి మేము మీకు గాలం వేసింది. తెలంగాణలో కూడా ఎక్కడ కూడా పైసలు ఇస్తలేదు గొర్రెలకు. అంతమంది గొర్రెలు ఇచ్చేది మీ అకౌంట్లో ఎందుకు పైసలు వేసిండ్రు? గతంలో హుజూరాబాద్ లో కేసీఆర్ ఈటల రాజేందర్ ఓడగొట్టేందుకు దళిత బంధు పెట్టిండ్రు. ఇప్పుడు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఓడుతందుకు గొర్రెలకు హడావుడిగా తెలంగాణ ఎక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇస్తారు. మీరు భయపడద్దు, మీకు డబ్బులు బయటికి రిలీజ్ చేయించే బాధ్యత అనేది ఈ ఎన్నికల్లో గెలిపించండి. ప్రభుత్వం ఉండదు అసలు, ఆ తర్వాత మీ పైసలు మీకు వచ్చే బాధ్యత నాది. ఇప్పుడు దళిత బంధు అంటున్నారు, మోసం చేసిన కేసీఆర్ మరోసారి మోసానికి మరోసారి ఈ రోజు గొల్ల కుటుంబ సోదరులందరినీ కూడా బెదిరించి అకౌంట్ లో డబ్బులు వేసి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం. కానీ గొల్ల కుటుంబ సోదరులు ఎవరు కూడా భయపడద్దు. మీ డబ్బుల గురించి ఆందోళన, డబ్బులు ఇప్పించే బాధ్యత నాది. అమిత్ షా గారి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బ్యాంకులకి రిలీజ్ చేపిస్తాం. ప్రతినిత్యం వేలాది మందిగా కార్యకర్తలు మీ సమక్షంలో చేరుతున్నారు. ఈ యొక్క విజయ అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? విజయ అవకాశాలు వేలాది మందిగా ప్రతిరోజు తప్పకుండా ఇది రాజగోపాల్ రెడ్డి ఎన్నిక కాదు, ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నిక. మునుగోడు ప్రజలకు అంతా తప్పకుండా పెద్ద మేయర్తో నన్ను కాదు వాళ్ళని వాళ్ళు గెలిపించుకుంటారు, ఆత్మగౌరవానికి ఓటేస్తారు. అయితే రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, మునుగోడు ప్రజలంతా తన వైపు ఉన్నారని. కేసీఆర్ ప్రతి ఎలక్షన్ లో కాగానే ఉప ఎన్నికల్లో దళిత బంధు, గిరిజన బంధు అంటూ మోసం చేస్తున్నారని, ఇప్పుడు యాదవ్ కుటుంబాలకు కూడా డబ్బులు వేసినట్లే వేసి ఈ డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని, మునుగోడు ప్రజలు తప్పకుండా నన్నే ఆదరిస్తారని చెప్తున్నారు. చౌడుపల్లి నుంచి కిరణ్, అమ్మానీస్, నల్గొండ జిల్లా.